శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. విద్యలు అనేటువంటివి ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక సంబంధ విషయాలలో విద్యలు అనేటువంటివి ఉంటాయి. విద్యలు అంటే ఏంటి? ఒక ఉపాసన అంటే ఎవరికి వారు ఒక మంత్రాన్ని తీసుకొని అలా ఒక నియమితమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని జపం అంటారు. అలా కాకుండా దాన్ని ఉధృతంగా అంటే ఇక శ్వాసలోనే ఆ మంత్రం ఉంటా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంత్రం నిరంతరంగా లోపల నడుస్తూ ఉంటుంది. దీన్ని ఉపాసన అంటారు. మీరు జపం చేసుకున్నా మీ పనులను మీరు శక్తివంతంగా చేసుకుంటూ వెళ్ళాలి. మీకు చాలా ప్రయోజనం ఉంటుంది. మీకు ఆ భగవంతుడు మీకు రక్షణగా ఉంటాడు. అలాగే ఉపాసన అంటే జపానికన్నా కొన్ని లక్ష రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక ఉపాసకులకు ఎదురు అనేటువంటిది ఉండదు. వీళ్ళు ఉపాసకులు అవుతూ కూడా మన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. బ్రహ్మం గారు మహా ఉపాసకుడు కదా. 6 పిల్లలు ఉన్నారు కదా. తనకి ఉన్నారా లేదా? నాకు అందరూ తెలిసిన విషయమే కదా. అంటే దీన్ని రాజయోగ విధానం అంటారు. సంసారికంగా ఉంటూనే ఇటు దైవ విధానాన్ని పట్టుకొని మన కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ అపారమైనటువంటి ధన సంపదలు మనం పొందుతూ మన అంతిమంగా మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అటు వెళ్ళేటువంటి విధానం ఉంటుంది. ఇదంతా జనరల్ గా ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పర్టికులర్ సమస్యను పరిపూర్ణంగా నిర్మూలన చేసుకునేటువంటి విధానాలు ఉంటాయి. ఈ విధానాలు కూడా ఎవరికి వారు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి నేర్చుకున్నాడు విద్య అని అనుకున్నప్పుడు తను ఆ విద్య ద్వారా తన కుటుంబానికి మేలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తనకు తన కుటుంబానికి ఇంకొకరి గురించి ఉండదు. అలా కూడా నేర్చుకునేటువంటి విద్యలు ఉంటాయి. ఈ విద్యలు కూడా ఇటు దక్షిణాచారంలో ఉంటాయి, వామాచారంలోనూ ఉంటాయి. ఇలా నేర్చుకోవచ్చు, అలా నేర్చుకోవచ్చు. ఇదొక విధానం. ఇక ఇంకొక విధానం ఏమిటంటే విద్యలు అని చెప్పాను కదా. విద్యలలో ఒక సమస్య మనకి ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఆకర్షణ కిందికి తీసుకోవచ్చు. దాన్ని మనం వశం చేసుకునేటువంటి విధానము ఉంటుంది. సో ప్రపంచం అంతా కూడా సమ్మోహనంగా ఉండాలి. సినీ యాక్టర్లు అంటే సినీ ఫీల్డ్ లోకి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా ఒక బిజినెస్ బ్రహ్మాండంగా నడవాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, ఇలా ఎవరికైనా కూడా ముఖ్యంగా అవసరం ఏంటంటే సమ్మోహన శక్తి అనేటువంటిది అవసరం. ఈ సమ్మోహన శక్తి ఇవన్నీ కూడా ఇట్లా కొన్ని ఉంటాయి. ఏదైనా చెడు ఉంటే తీసి వేసేటువంటి విధానము, లేక వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి సమస్య ఉన్నదని తెలుసుకొని చెప్పేటువంటి విధానము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని అన్నింటిని కూడా విద్యలు అని అంటాం. విద్యలు అంటాం. ఈ విద్యలో మరి ఏ దేవి దేవత సంబంధించి ఉంటాయి అని అనుకున్నప్పుడు ప్రతి దేవి దేవత సంబంధించి మనము ఇటు దక్షిణాచారము ఇటు వామాచారంలో కూడా చేయొచ్చు. ఇప్పుడు దశమహావిద్యలు అంటే 10 విద్యలు. దశమహావిద్య అంటే ఒక విద్యను కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 10 విద్యలు ఉంటాయి. ఇప్పుడు కాళీ, తార, తర్వాత త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, ఇలా మనకు 10 విద్యలు ఉంటాయి. ఈ 10 విద్యలలో ఏదైనా ఒక అమ్మవారిని తీసుకొని, ఇప్పుడు కాళీమాతను తీసుకొని కాళీమాత గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక ప్రముఖంగా భారతదేశంలో వెలుగొందుతున్నటువంటి విద్యలలో ఈ కాళీమాత ప్రథమంగా ఉంటుంది. తర్వాత బగలా కూడా ఉంటుంది, చిన్నమస్తా ఉంటుంది. ఇలా దశమహావిద్యలు ఈ వేటికి అవే చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో చాలా శక్తివంతంగా చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు త్రిపుర సుందరి ఉంది, బాల త్రిపుర సుందరి. 2 విధానాలుగా ఉంటాయి. బాల త్రిపుర సుందరి ఉంటుంది, యవన త్రిపుర సుందరి ఉంటుంది. అంటే ఈ త్రిపుర సుందరి విధానంలో ఉపాసన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ ఉపాసన తీసుకొని ఏం చేయొచ్చు? మనము విద్యలను మనం చేయొచ్చు. ఇప్పుడు లలిత సహస్రనామాలు, లలితాదేవి ఉపాసన అనేది మన 2 రాష్ట్రాలలో విస్తృతంగా ఉంది. ఎవరేం చేసినా కూడా లలిత అమ్మవారు అంటే లలిత సహస్రనామాలు లేకపోతే విష్ణు సహస్రనామాలు ఇవే నడుస్తూ ఉంటాయి. ఎన్ని రోజులు లలిత సహస్రనామాలు చేస్తాము? చదివి 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 విసిగి వేసారిపోతూ ఉంటాం. కానీ దాని బదులు అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపాసన చేస్తే అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. ఇంట్లో దగ్గర మనం తీసుకొచ్చుకొని పెట్టుకునే విధానం, పూజా గదిలో కూర్చుంట పెట్టుకునేటువంటి విధానమే ఉపాసన. అయితే ఈ లలిత అమ్మవారితోనే దక్షిణాచారం అంటే తెలుసు కదా, మనము వెజ్తో మనము ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసి అమ్మవారితో మనకు ఏదైతే పనులు కావాలనుకుంటా ఉంటామో ఆ విధానాన్ని అనుసరించి నమస్కారం చేసి తల్లి బాకి ఇది కావాలని మాత్రం చెబుతా ఆ పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది, చేసి పెడతా ఉంటుంది. ఇది లలిత విద్య. ఇది లలిత అద్భుతమైనటువంటి విద్య.
ఈ విద్యను మనం ఉపాసన చేయొచ్చు, ఇది తీసుకోవచ్చు. ఇక రాజరాజేశ్వరి ఇలా రకరకాలుగా ఉంటుంది. అలాగే వారాహి, ప్రత్యంగిర, నికుంభల ఇవి ఉంటాయి. తర్వాత చాలా మందికి తెలియదు ఏంటంటే ఆంజనేయ, చూడండి ఆంజనేయ, నారసింహ, గరత్మంత, చాలా మందికి తెలియదు. సర్పదోషాలు ఇట్లా ఇలాంటివి అన్నీ ఉంటాయి. మీరు గరత్మంతుని ఉపదేశం కనుక తీసుకున్నట్టయితే ఇక నీకు సర్పదోషము, కాలసర్పదోషము, ఈ సర్పాలకు సంబంధించినటువంటి ఏ దోషము అనేటువంటిది ఉండదు. పైగా గరత్మంతుడు ఎప్పుడు విజయుడే, విజయం అనేటువంటి లభిస్తూ ఉంటుంది. ఒక ఆంజనేయ తత్వంతో తప్ప అతడు చాలా అద్భుతంగా విజయాలు సాధించాడు. అంటే ఇలా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మనం వీరభద్రుడు, భైరవుడు, మనకు అందరికీ తెలిసిందే కాపాల విద్యలు, భైరవ విద్యలు, వీరభద్రుడు, శరభేశ్వరుడు, తర్వాత ఇలా ఉగ్ర సంబంధమైన అన్ని కూడా మనం చేయొచ్చు. అలాగే శాంత సంబంధమైనటువంటి శివతత్వాన్ని తీసుకొని కూడా, శివతత్వంలో నుండే ఉగ్రం ఉంది, ప్యూర్ శివతత్వాన్ని కనుక తీసుకున్నట్టయితే అది మనకు శాంత స్వభావంగా ఉంటుంది. సో ఈ విధానాన్ని కూడా మనము విద్యలకు ఉపయోగించుకోవచ్చు. విద్యలో మనము దక్షిణాచారంలో చేసుకోవచ్చు, వామాచారంలో తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ చిన్నప్పుడు ఇదంతా గమనించేసి ప్రతి ఇంటికి విద్యలు అనేటువంటి అవసరం. మీరు దక్షిణాచారంలో తీసుకోవచ్చు, అది ఇష్టమైతే అది తీసుకోవచ్చు, వామాచారము ఇష్టమైతే వామాచారం తీసుకోవచ్చు. మీ కుటుంబానికి మీకు పరిపూర్ణమైనటువంటి రక్షణ అంటే మంత్రమే. మంత్రమే. ఇప్పుడు మొన్న రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అది కింద యంత్రము ఉంటుంది, దాంట్లో మంత్రశక్తిని ధారపోసి నిక్షిప్తం చేయడం జరుగుతుంది. రామకు సంబంధమైనటువంటి విధానం అందులో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. అప్పుడే కదా దానికి విపరీతమైనటువంటి ఆ పెట్టినటువంటి విగ్రహానికి శక్తి వచ్చేది. అసలు విగ్రహానికి శక్తి అంతా కూడా యంత్రము, ఈ యంత్రానికి శక్తి అంతా మంత్రము. ఇది చూడండి, ప్రతిదానికే మంత్రమే. కనుక ఈ మంత్రం ద్వారా మనం ఏ పనులైనా కూడా మనం చేసుకోవచ్చు. ఈ శక్తి అంతా కూడా ఉంటుంది. మనం ఏ రామ విద్యను అభ్యాసం చేయొచ్చు. చూడండి, రామ విద్యను అభ్యాసం చేయొచ్చు. లక్ష్మి అసలు చాలా మందికి తెలియదు. ఇంట్లో హౌస్ వైఫ్లు ఉంటారు కదా, అంటే ఇంట్లో పని చేసుకునేటువంటి వారు, బయట అంటే ఉద్యోగం చేయకుండా గృహాన్ని చక్కబెట్టుకునేటువంటి ఆ విధానం, అసలు వాళ్ళు చాలా వాళ్ళకే ఎక్కువగా పని ఉంటుంది. వాళ్ళే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఉద్యోగం చేసి వస్తారు, కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరికి ఏమి కావాలో చూసుకోవాలి. గృహస్థు ఇప్పుడు జీవితం అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఈ గృహస్థుగా ఉండేటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు చక్కగా లక్ష్మీ ఉపాసన తీసుకోవచ్చు, లక్ష్మీ విద్యలు తీసుకోవచ్చు, అష్టలక్ష్మి విద్యలు తీసుకోవచ్చు. ఇక లక్ష్మి అంటే ఎప్పుడు శుభంకరే. అష్టలక్ష్మి అంటే ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, తన సంతాన లక్ష్మి, అన్ని రకాలుగా ఉంటుంది. కనుక వీళ్ళు ఇలా తీసుకోవచ్చు. ఊరికే మనము లలిత సహస్రనామాలు చేసుకుంటూ వెళ్ళే కన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి లలిత అమ్మవారి యొక్క విద్యను కూడా తీసుకోవచ్చు. విద్యలు తీసుకోవడం వేరు, మంత్రోపదేశం తీసుకోవడం వేరు. విద్యకు ఉండేటువంటి మంత్ర విధానాలు ఇది వేరుగా ఉంటాయి, విద్యా విధానాలు వేరుగా ఉంటాయి. అలాగే ఈ ఉపాసన కామ్య సంబంధమైన వేరే ఉంటాయి. ఈ కన్ఫ్యూజింగ్ తోనే అంతా అసలు ఎటు వెళ్ళాలో తెలియక చాలా చాలా ఇబ్బందిగా ఉంటారు. అంత క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ ఏ విద్య అయినా కూడా మీరు స్వీకరించవచ్చు. మీరు వామాచారంలో విద్యలు కావాలా, దక్షిణాచారంలో విద్యలు కావాలా నేర్చుకోవచ్చు. అలాగే వామాచారంలో కొంతమంది ఏంటంటే చెడు అంటే వాళ్ళ కుటుంబానికి కాకుండా ఇతరులు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. గురుగారు, మేము మీలాగా ఈ విధంగా మేము అన్ని ఆ సమస్యలు పరిష్కారం చేయడము, ఈ విధమైన విద్యలు మేము నేర్చుకోవాలని కూడా వస్తూ ఉంటారు. సో అది వామాచారంలోనూ ఉంటుంది, దక్షిణాచారంలోనూ ఉంటుంది. సో ఎవరికి ఏ విధమైనటువంటి విద్య కావాలి అన్నా కూడా మనం సంప్రదించవచ్చు చాలా శక్తివంతంగా. అయితే వీటికి కావలసినటువంటి విధానం ఏంటంటే పట్టుదల ఉండాలి, కొంత సమయాన్ని కేటాయించగలగాలి. ఇవి రెండు అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు. ఓర్పు ఉండాలి. మీకు అంటే విద్య కావాలి అంటే మీరు సమయాన్ని కేటాయించేటువంటి విధానాన్ని బట్టి దక్షిణాచారంలో కొంత ఆలస్యంగా ఉంటుంది, కానీ వామాచారంలో మాత్రము కావాలంటే 2 నుండి
3 నెలలలో ఒక విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఖాళీ కావచ్చు, తాడ కావచ్చు, తర్వాత కాట్రేటి కావచ్చు, ఇంకా ఏ విద్యలో అయినా కూడా విద్యా విధానాన్ని బట్టి మీ స్థాయిని బట్టి అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు. ప్రతి ఇంటిలోనూ ఒక ఉపాసకుడు ఖచ్చితంగా ఉండాలి. ప్రతి వ్యక్తికి కూడా, ఇంటిలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి కూడా విద్య ఖచ్చితంగా అవసరం. అందరికీ బ్లెస్సింగ్స్.